ఇప్పుడు నేను పెట్టిన ఈ వీడియో చూడంగానే కొంతమంది అంటారు, సో ఈ ఎక్సర్సైజులు, ఈ హెల్త్ ఇవన్నీ ఫాలో అయ్యి 100 ఇయర్స్ బతికి ఏం చేయాలి అని అంటారు. 100 ఇయర్స్ బతికి ఏం చేయాలి అనేది కరెక్ట్ క్వశ్చన్ కాదు. ఆ 100 ఇయర్స్ ఎలా బతుకుతున్నావు అనేది కరెక్ట్ క్వశ్చన్. నువ్వు 10 ఇయర్స్ బతికినా, 15 ఇయర్స్ బతికినా రాజాలాగా బతుకు, ఫుల్ కండిషన్‌లో బతుకు. నీ లైఫ్‌ని 100% నువ్వు ఎంజాయ్ చెయి. నీ బాడీ ఆ కండిషన్‌లో లేనప్పుడు నువ్వు అసలు 100% ఎప్పుడు చూస్తావు నీ జీవితంలో? అది నీకు ఫస్ట్ అర్థమవ్వాలి కదా! అండ్ రెండోది, మనం ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఏంటంటే, మనకి ఇబ్బందులు జరిగే అవకాశాలు, ఆ పర్సెంటేజ్ అనేది మనం చాలా కిందకి తీసుకొని రావచ్చు. యాక్సిడెంటల్‌గా ఏమన్నా జరగొచ్చు. అది మన కంట్రోల్‌లో ఉండవు. కానీ తెలిసి జరిగే పర్సెంటేజెసే ఎక్కువుంటాయి. రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్‌లో ఓవర్ స్పీడ్ వల్ల జరిగే యాక్సిడెంట్లు, దానివల్ల చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు గానీ, పొరపాటున వల్ల జరిగి చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సిమిలర్‌గా ఒళ్ళు కొవ్వెక్కి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మనం చనిపోయే కేసెస్ ఎక్కువుంటాయి గానీ, ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగి చనిపోయే కేసెస్ చాలా తక్కువుంటాయండి.